what we'll do is today we'll discuss on what Linux administrator does. Basically, Linux administrator is important. Back duration again. Okay, and also we'll try to check on incident, change management, and daily tasks. Okay, so time feasibility and what matter. Okay, in general, I think the topic. Okay, so generally, okay, so when we log into the office, okay, so Linux admin job entity. Okay, so that is what we are discussing. Okay, so Linux admin generally, like I said, our clients వచ్చేసి US, UK, Australia clients ఉంటారు. Okay, so when you are talking about US, most of the time they will start from 5 PM. ఓకే, మన 5 PM కి లేదా 6 PM కి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, యూకే అయితే ఆఫ్టర్నూన్స్ 1 PM అన్న 2 PM. ఆస్ట్రేలియా అయితే మార్నింగ్ ఉంటుంది, ఇది 4 AM. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ మనకి యూఎస్, యూకే, ఆస్ట్రేలియన్ క్లయింట్స్ ఉంటారు. ఓకే, సో మనం ఇక్కడ పనిచేసేది ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ అనుకున్నాం వీ హ్యావ్ 12 మెంబర్స్ టీమ్. ఓకే, సో 12 మెంబర్స్ టీమ్ ఉన్నప్పుడు 12/3 అంటే ఒక షిఫ్ట్కి 4 మెంబర్స్ ఉంటారు అన్నమాట. ఓకే, ఒక షిఫ్ట్కి మనకి 4 మెంబర్స్ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మనము షిఫ్ట్ టైమింగ్స్ మాట్లాడుతున్నాం. ఓకే, యాక్చువల్గా బోర్డ్ మూవ్ అవుతుంది, ఇది నాకు ఎట్లా మూవ్ అవుతుందో నాకు అర్థమవుతుంది. ఓకే, ఎనీవే ఇంకో పేజ్ తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ది సినారియో. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ Linux admin US, UK, ఆస్ట్రేలియన్ క్లయింట్స్ ఉంటారు మనకి మోస్ట్లీ. ఓకే, సో షిఫ్ట్కి ఇట్లా మనం డివైడ్ చేస్తాం. ఓకే, సో దెన్ వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టైమింగ్స్. ఓకే, సో టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ షిఫ్ట్. ఓకే, సో మనకి 3 షిఫ్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఒకటేమో మార్నింగ్ షిఫ్ట్, ఒకటేమో ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఒకటేమో నైట్ షిఫ్ట్. ఓకే, సో మార్నింగ్ షిఫ్ట్కి వచ్చేసరికి మార్నింగ్ షిఫ్ట్ మనం ఎట్లా డివైడ్ చేస్తామంటే, లైక్ టైమ్స్ ఎట్లా ఉంటుంది అంటే 6 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, 6 AM టు 3 PM. ఓకే, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి 2 PM టు 11 PM. నైట్ షిఫ్ట్ వచ్చేసి 10 PM టు 7 AM. ఓకే, సో ఇక్కడ చూసారంటే టైం ఓవర్లాప్ ఉంటుంది. ఇప్పుడు 3 PM మార్నింగ్ షిఫ్ట్ లాగౌట్ అయితే 2 PMకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లాగిన్ అవుతుంది. అంటే ఎవ్రీ షిఫ్ట్కి ఒక 1 hour ఓవర్లాప్ ఉంటుంది. ఓకే, ప్రతి షిఫ్ట్కి కూడా ఒక 1 hour ఓవర్లాప్ ఉంటుంది. ఓకే, ఎందుకు ఇది అంటే whenever whatever happens in the morning shift. Okay, so morning shift లో ఏం జరిగినా సరే, whatever the issues have come 6 to 3 PM. ఓకే, 9 hours. ఈ 9 hours లో ఏం జరిగినా కానీ what will happen, they will prepare a sheet. ఓకే, దీన్ని మనము షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే, సో ఈ షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ డాక్యుమెంట్ అనేది ఇట్ మైట్ బి ఎన్ ఎక్సెల్ షీట్ ఆర్ ఇట్ మైట్ బి ఎ కాన్ఫ్లుయెన్స్ పేజ్, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇట్ మైట్ బి ఏ ఎక్సెల్ షీట్ దట్ యు డు మాన్యువల్లీ ఆర్ కాన్ఫ్లుయెన్స్ కూడా ఇట్స్ సంథింగ్ లైక్ మనం లాగిన్ చేసి విల్ ఎడిట్ దట్. ఓకే, సో ఐ విల్ షేర్ దట్ యువర్. ఓకే, సో ఎక్సెల్ షీట్లో కాన్ఫరెన్స్ పేజెస్లో మనము ఎడిట్ చేసి షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ని రెడీ చేస్తాం. అంటే నేను ఏం టికెట్లు చేసిన, వాట్ టికెట్స్ వీ హ్యావ్ సాల్వ్, వాట్ ఇష్యూస్ వీ హ్యావ్ గాట్, వాట్ ఇష్యూస్ ది నెక్స్ట్ షిఫ్ట్ హ్యాస్ టు డూ. ఓకే, సో నేను హ్యాండ్ ఓవర్ అంటే నేను చేసిన పని, మిగిలిన పని వాడికి ఇస్తాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చే షిఫ్ట్ వాళ్ళు దే విల్ టేక్ ఇట్ అప్
ఓకే, సో ఇక్కడ ఈ 1 hour ఏదైతే ఓవర్లాప్ ఉందో ఈ 1 hour లో దే విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. ఓకే, సో వాట్ హ్యాపెండ్ అనేది అంతా కూడా, ఓకే, వాట్ హ్యాపెండ్, వాట్ టు డూ, ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి షిఫ్ట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఓకే, సో ఈ షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ డాక్యుమెంట్ ని మనము ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి ఇస్తాం. ఓకే, సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వచ్చిన తర్వాత దే విల్ పిక్ ఇట్ ఆల్ ద థింగ్స్, దే విల్ డూ ఆల్ ద స్టఫ్, దెన్ దే విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు ది నైట్ షిఫ్ట్ గైస్. ఓకే, సో మీరు ఎప్పుడైనా చూడండి లైక్ కోర్ అవర్స్. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద యూఎస్ క్లయింట్, మీరు యూఎస్ క్లయింట్ కి పనిచేస్తున్నప్పుడు మీకు కోర్ అవర్స్ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది మనకి ఆఫ్టర్నూన్ లో స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ షిఫ్ట్ లో స్టార్ట్ అవుతుంది, నైట్ షిఫ్ట్ లో ఎండ్ అవుతుంది యూఎస్లో. ఎందుకంటే ఈ రెండింటిలో అంటే 2 PM to 11 PM వాళ్ళు 5 to 6 o'clock వస్తారు. ఓకే, ఆఫ్టర్నూన్ వాళ్ళకి చాలా పీక్ పీరియడ్ ఎప్పుడు ఉంటుంది, 4 hours ఉంటుంది, నైట్ షిఫ్ట్ వాళ్ళకి 4 hours ఉంటుంది యూఎస్ క్లయింట్ అయితే. లేదు ఇప్పుడు యూకే క్లయింట్ అనుకోండి, యూకే క్లయింట్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి ఆఫ్టర్నూన్. ఓకే, లైక్ యూ నీడ్ టు టాక్ టు ది క్లయింట్స్, యూ నీడ్ టు టాక్ టు ది వెండర్స్. ఓకే, సో ఎవరైనా మీకు ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ యూఎస్ క్లయింట్ ఉన్నాడు, మార్నింగ్ షిఫ్ట్ పనిచేస్తున్నాం, మార్నింగ్ షిఫ్ట్లో నాకు ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది, వేర్ ఐ నీడ్ అ క్లయింట్ అంటే లైక్ వాళ్ళు హెల్ప్ కావాలి నాకు. ఓకే, లేకపోతే అక్కడ నెట్వర్క్ టీంలో ఉన్న ఆర్కిటెక్ట్ వాడు హెల్ప్ కావాలి. సో వాట్ విల్ హ్యాండ్ అవుతుంది ఆఫ్టర్నూన్ టీమ్. వాళ్ళు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ కావాలి, ఇది తీసుకోండి, దిస్ ఈస్ వేర్ వీ హావ్ స్టక్ ఆన్ దిస్ ఇష్యూ. ఓకే, సో అట్లా వర్క్ అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్నూన్ యూకే అయితే కంప్లీట్ ఆఫ్టర్నూన్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. యూకేలోకి వెళ్ళాలంటే కంప్లీట్లీ ఆఫ్టర్నూన్ ఉంటుంది. అగైన్ లైక్ ఆస్ట్రేలియా అంటే కంప్లీట్లీ మార్నింగ్ షిఫ్ట్లోనే ఉంటుంది ఎక్కువ. మార్నింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ తక్కువ ఓవర్లాప్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు 4-5 PMకి వస్తారు. ఓకే, 4-5 AMకి వస్తారు. ఓకే, సో ఓన్లీ 1 or 2 hours హ్యాండ్ ఓవర్ టైంలో ఇది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మార్నింగ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది. ఓకే, ఆస్ట్రేలియన్ క్లయింట్స్ అయితే. ఓకే, సో మేజర్ అంటే లైక్ ఓవరాల్ హ్యూజ్ పిక్చర్లో చూసుకుంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇది జనరిక్గా మీకు కనిపించేది, జనరిక్గా మీరు చూసేది. ఓకే, సో దీస్ ఆర్ ద టైమింగ్స్. ఎందుకు టైమింగ్ చెప్తున్నా అంటే మీరు లోపల కనుక ఆశ్చర్యపోవద్దు. ఓకే, అది ఏంటిది, ఇది షిఫ్ట్స్ ఏంటివి, హ్యాండ్ ఓవర్ ఏంటిది అనేది ఆశ్చర్యపోవద్దు. ఓకే, సో వెన్ ఎవర్ సమ్వన్ ఆస్క్ యూ ఇన్ ఇంటర్వ్యూ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ వాట్ ఈస్ యువర్ డైలీ జాబ్ అంటే లైక్ వెన్ ఎవర్ వి లాగ్ ఇన్ టు ది system, like we'll take the handover from the last shift guys, I will see what are the issues. Okay, then we'll go for the things అంటే like next ఏం చేయాలని నేను చెప్తా. ఓకే, సో బట్ ఫస్ట్ what happens, what are the things, what is an overview అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, everything will be in this fashion. So the major important thing of what exactly happens with the Linux administrator. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైలీ టాస్క్, నేను లాగిన్ అవ్వగానే ఫస్ట్ వెళ్ళి చెక్ చేసేది టికెటింగ్ టూల్. ఫస్ట్ వెళ్ళి మనం చెక్ చేసేది టికెటింగ్ టూల్. ఓకే, సో టికెటింగ్ టూల్ అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్ టికెటింగ్ టూల్స్ మనకి. ఒకటేమో BMC రెమెడీ, ఇంకోటేమో స్నో అంటారు, దిస్ ఈస్ నథింగ్ బట్ సర్వీస్ నౌ. ఇంకోటి మీకు జీరా. ఓకే, సో ఇవి పాపులర్ ఇన్ ది మార్కెట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టికెటింగ్ టూల్స్ మార్కెట్లో, చాలా టికెటింగ్ టూల్స్ ఉన్నాయి, కానీ దీస్ ఆర్ ద 3 విచ్ ఆర్ వెరీ వెరీ పాపులర్ అనమాట. ఓకే, సో వెన్ ఎవర్ యూ లాగిన్, ఓకే, సో వెన్ ఎవర్ యూ గో ఫస్ట్ మీకు ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళు అడిగేది వాట్ టికెటింగ్ టూల్ యూ ఆర్ యూజింగ్, ఏ టికెటింగ్ టూల్ యూజ్ చేస్తారని మీకు అవగాహన ఉండాలి. ఓకే, సో యూ కెన్ పిక్ ఎనీథింగ్. ఓకే, ఎక్కడైనా కానీ సినారియోస్ సేమ్ ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు BMC రెమెడీ అనేది కంప్లీట్లీ కమర్షియల్ టూల్, మనం తీసుకొని చేయలేము, సర్వీస్ కూడా మనం తీసుకొని చేయలేము. జీరా కూడా లైక్ కమర్షియల్ ఉంటుంది అండ్ ఆల్సో ఓపెన్ సోర్స్ ఉంటుంది. జీరాలో సమ్వాట్ లైక్ వీ కెన్ డూ సమ్వాట్ వీ కెన్ టేక్ అండ్ వీ కెన్ సీ వాట్ ఆర్ ద టికెట్స్, అదంతా కూడా మనము జీరాలో కొంచెం చేయొచ్చు. ఓకే, బట్ కంప్లీట్ రియల్ టైం ఆస్పెక్ట్ని మనము రెప్లికేట్ చేయలేము. ఓకే, సో ఐ షో యూ ది స్క్రీన్ షాట్, ఐ షో యూ ఎవ్రీథింగ్. ఓకే, సో ఎట్లా ఉంటాయి అనేది చూసాం మనము. ఓకే, సో గూగుల్ ఎత్తితే కంప్లీట్లీ కనిపిస్తుంది. ఓకే, యూట్యూబ్లో ఎత్తికినా మనకి కనిపిస్తుంది ఏంటి ఇక్కడ ఏమి ఉంది అనేసి. ఓకే, సో మేజర్ అయితే BMC రెమెడీ, స్నో అండ్ ఆల్సో జీరా అనేది ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది అంటే లైక్ లైనక్స్ అయితే స్నో ఉంటుంది,
జీరా, తర్వాత బిఎంసి రెమెడీ ఏంటంటే చాలా పక్కా కమర్షియల్ అన్నట్టు. ఓకే, సో అందుకోసమనే లైక్ ఎక్కువ వినిపించే టూల్స్ ఇవి. సో మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా. వెనెవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ యూ హ్యావ్ టు చూస్ ఎనీ వన్ ఆఫ్ దిస్ అండ్ యూ నీడ్ టు లెట్ దెమ్ నో దట్ దీస్ ఆర్ ద టూల్స్ యూ ఆర్ యూజింగ్. దాని గురించి వాడు ఏం అన్నాడు, ఓకే సో వీఆర్ నాట్ డూయింగ్ స్నో అడ్మినిస్ట్రేషన్, రెమెడీ అడ్మినిస్ట్రేషన్ మనం చేస్తలేము. ఓకే, సో ఇట్స్ జస్ట్ దట్ జీరా అడ్మినిస్ట్రేషన్ కూడా మనం చేస్తలేము. ఓకే, సో ఇట్స్ జస్ట్ దట్ వీఆర్ యూజింగ్ దిస్ టూల్ ఫర్ అవర్ ticketing. Okay, so these are the 3 tools which are very important. And also next very important thing, sare ippudu nenu login chesina. Okay, so I have went into the office and I have logged into the ticketing tool. Okay, so ticketing tool loki login chesin tarvata what I will do, I will go to my group. Okay, so for example this TIF Linux group. Okay, so ఇది మీ గ్రూప్ అనుకుందాం. ఓకే, సో వాట్ యూ విల్ డూ, యూ విల్ గో ఇన్ టు ది లాగిన్ పేజ్, యూ లాగిన్ ఇన్, దెన్ యూ విల్ గో ఇన్ టు యువర్ గ్రూప్. ఓకే, సో మీరు గ్రూప్లోకి లాగిన్ అవుతారు. మీ గ్రూప్లోకి లాగిన్ అవ్వగానే యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఓకే, సో మీకు ఇన్సిడెంట్స్ కనిపిస్తాయి, అంటే టికెట్స్ అన్న ఇన్సిడెంట్స్ అన్న ఇట్స్ సేమ్ థింగ్. ఓకే, సో టర్మినాలజీ కొంచెం డిఫరెన్స్ అంతే. ఓకే, సో ఇక్కడ మీకు లైక్ యూ విల్ సీ ఆల్ యువర్ టికెట్స్. ఓకే, సో మీకు టికెట్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఓకే, సో ఈ టికెట్స్ని నేను ఎట్లా మేనేజ్ చేస్తా, లైక్ హౌ వాట్ ఆర్ ద టికెట్స్, నేను ఏది ఫస్ట్ చూడాలి, ఏది తర్వాత చూడాలి. ఓకే, సో ఇప్పుడు నేను షిఫ్ట్ తీసుకున్నా, షిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత వాడు హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత వాడు ఒకటి చెప్పిండారే దీనిపైన పని చేయాలి మనము, ఇది ఇష్యూ ఉందని. ఓకే, మీరు పని చేస్తున్నప్పుడు ఇంకో ఇష్యూ వచ్చింది, నేను దాన్ని ఫస్ట్ చూడాలా దీన్ని ఫస్ట్ చూడాలా అనేది కూడా కేటగరైజ్ చేయాలి. ఓకే, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ, అంటే లైక్ ఫర్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ద పర్సన్ హూ రేజ్ ద టికెట్. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఆ సినారియో అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, సో వెన్ ఎవర్ యూ గో, ఓకే, సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే అగైన్ లైక్ టికెటింగ్ మేనేజ్మెంట్. ఓకే, సో హౌ యూ మేనేజ్ దెమ్. ఓకే, ఎందుకంటే ర్యాండమ్గా నాకు ఇష్టం వచ్చింది నేను పిక్ చేసుకొని పని చేయలేను కదా. ఓకే, యూ నీడ్ టు manage whatever the incidents are coming, you need to manage them, you need to work on them. Okay, so how that works, so incident management etla work chestadi and like how you need to work on the incidents. Okay, so epudaina gurtu pettukondi meeku appudu vinipinche padam SLA. Okay, SLA ante endi ante SLA is nothing but service level agreements. ఓకే, SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఎవరెవరికి ఉంటాయి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఓకే, సో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వర్కింగ్ ఇన్ TCS, మీరు TCSకి పనిచేస్తున్నారు. ఓకే, అండ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ Citibank. ఓకే, TCSకి పనిచేస్తున్నారు. ఓకే, యూ గాట్ హైర్డ్ బై TCS అండ్ యువర్ క్లయింట్ ఇస్ Citibank. ఓకే, సో ఇది మీ కంపెనీ, ఇది మీ క్లయింట్. ఓకే, సో అగ్రిమెంట్ ఏముంటుంది అంటే క్లయింట్ అండ్ కంపెనీకి, సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఇన్సిడెంట్స్ కమ్స్, ఓకే, ఈ ఇన్సిడెంట్ నేను ఎంత టైంలో రిజాల్వ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక హై ప్రయారిటీ టికెట్ వచ్చింది అనుకో, దాన్ని నేను 4 అవర్స్లో చూసి రిజాల్వ్ చేయాలి. ఇది నా అగ్రిమెంట్. దిస్ ఇస్ మై సర్వీస్ లెవెల్, అంటే నేను ఎంత ఫాస్ట్గా సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాను నేను. ఓకే, హౌ మచ్ క్విక్లీ ఐఎమ్ ప్రొవైడింగ్ దిస్ సర్వీస్. సో ఆ సర్వీస్కి అగ్రిమెంట్ ఉంటుంది అనమాట, ఎంత ఫాస్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం దానిపైన అగ్రిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ అగ్రిమెంట్స్ని బట్టి మనకి ప్రయారిటీస్, క్రిటికల్ ఇష్యూస్ అన్నిటి కూడా మనం ప్రయారిటైజ్ చేసుకుంటాం. అంటే మన కంపెనీ ఇప్పుడు TCS వాడు ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు వానికి వీనికి ప్రయారిటీ టికెట్స్ 8 అవర్స్ ఉంది అనుకోండి, వీడు ఏం చేస్తాడు 5 అవర్స్ పెడతాడు. ఎందుకంటే మనకి చెప్పడు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ మనం చూడలేము. ఓకే, యూ కెనాట్ గో అండ్ సీ వాట్ ఆర్ ద సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. మనకి చాలా తక్కువ టైం పెడతాడు, ఎందుకంటే వాడు క్విక్గా పని చేయాలి, ఎందుకంటే వాడికి లాస్ అవుతుంది కదా క్విక్గా పని చేయకపోతే. సో అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మ్యానిపులేషన్స్ మనతో చేస్తారు. ఓకే,
సో ఎప్పుడైనా సరే టికెట్స్ ఎట్లుంటాయి అంటే ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3, ప్రయారిటీ 4. ఓకే, సో మన టికెట్స్ ప్రయారిటీస్లో ఉంటాయి. ఓకే, సో ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, అది P1, P2, P3, P4 అంటారు. ఓకే, P1 ఇష్యూ వచ్చిందంటే ప్రయారిటీ 1. ఓకే, సో ప్రయారిటీ 1 ఇష్యూ వచ్చింది అంటారు. ఓకే, సో ప్రయారిటీ 1 ఈజ్ నథింగ్ బట్ క్రిటికల్. ప్రయారిటీ 2 అంటే హై, ప్రయారిటీ 3 అంటే మీడియం, ప్రయారిటీ 4 అంటే లో. ఓకే, క్రిటికల్, హై, మీడియం, లో. ఓకే, సో ఇట్లా మనం కేటగరైజ్ చేస్తాం అన్నమాట టికెట్స్. సో ఇది ఎట్లా కేటగరైజ్ చేస్తారంటే మళ్ళీ దాంట్లో మీకు సివియారిటీస్ ఉంటాయి. ఓకే, సివియారిటీస్ అంటే ఏంటంటే ఎంత సివియర్ ఉంది ఇష్యూ, ఎంత సివియర్ ఉంటే అంత క్రిటికల్ అని అర్థం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది ప్రయారిటీస్. ఓకే, సో ప్రయారిటీస్ అండ్ ఇది జనరల్గా కేటగరైజేషన్ ఆఫ్ ది ప్రయారిటీస్. ఓకే, సో క్రిటికల్, హై, మీడియం, లో అనేది మనం ఇట్లా ప్రయారిటైజ్ చేసి పెడతాం. ఓకే, సో ఇప్పుడు నేను షిఫ్ట్ చేస్తున్నా. ఓకే, సో ఐమ్ వర్కింగ్ ఇన్ ఏ షిఫ్ట్. సో నేను షిఫ్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు హ్యాండ్ ఓవర్లో నాకు ఒక మీడియం టికెట్ అసైన్ చేసి ఉంది. ఓకే, సో ముందు షిఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఉన్నారు. ఓకే, సో మార్నింగ్ షిఫ్ట్లో నాకు ఒక 4 టికెట్స్ వచ్చినాయి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, విల్ గో విత్ లార్జర్ నెంబర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 20 టికెట్స్. ఓకే, సో 20 టికెట్స్ వచ్చినాయి మార్నింగ్ షిఫ్ట్లో. ఓకే, సో దే ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఓన్లీ 12 టికెట్స్. ఏవైతే 8 టికెట్స్ ఉన్నాయో వాళ్ళు మీ నేమ్ మీద అసైన్ చేస్తారు. ఓకే, 8 టికెట్స్ మీ నేమ్ పైన అసైన్ అయ్యింది. ఓకే, సో మీరు దీనిపైన పని చేస్తున్నారు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు P1 వచ్చింది. P1 వచ్చినప్పుడు ఏది ప్రయారిటైజ్ చేస్తారు? ఇవన్నీ P3. ఓకే, సో ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు P1 మీదకి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే సో ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏముంటుందంటే P1 టికెట్ వచ్చింది మీకు అంటే క్రిటికల్ ఇష్యూ వచ్చింది. క్రిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు యూ నీడ్ టు సాల్వ్ దిస్ ఇన్ 4 hours. ఓకే, ఇది ఏంటంటే ఓవర్ అంటే లైక్ లార్జర్ పిక్చర్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ గో ఫర్ 4 hours అంటే యావరేజ్. కొన్ని కంపెనీస్లో 1 hour కూడా ఉంటుంది. ఓకే, కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఓకే, సో 1 hour 2 hours చాలా క్రిటికల్ అప్లికేషన్ రన్ అవుతుంది ప్రొడక్షన్లో. సో నాకు P1 రాగానే 1-2 hours రిజాల్వ్ చేయాలనే కంపెనీస్ కూడా ఉంది. ఓకే, సో P1 వచ్చింది నాకు 4 hours టైం ఉంటుంది. P2 వచ్చింది, సో ఇట్ ఈస్ ఎన్ హై టికెట్. ఓకే, విచ్ విల్ హ్యావ్ 8 hours ఆఫ్ టైం. ఓకే, P3 వచ్చింది, ఇట్స్ అ మీడియం టికెట్. ఓకే, ఐ హ్యావ్ 1.5 days. P4 వచ్చింది, వెరీ లో టికెట్, వేర్ ఐ హ్యావ్ 2 days ఆఫ్ టైం. ఇది చాలా వేరీ అవుతుంది. సో కొన్నిసార్లు మీడియం 2 days ఉంటుంది, మీకు లో అయితే 6 days కూడా ఉంటుంది. ఓకే, సో టోటలీ ఈ P3 P4 అనేది టోటలీ వేరీస్. బట్ P1 P2 అనేది మాత్రం ఇట్స్ ఆల్వేస్ యూ నీడ్ టు రిజాల్వ్ ఇట్ ఇన్ అవర్స్. విత్ ఇన్ అవర్స్లో మనము రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూస్ అన్నమాట P1 P2 అనేది. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్, అసలు P1 వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు డూ, అసలు ఎట్లా రన్ అవుతుంది. ఓకే, సో అంటే లైక్ ఇట్స్ అ బిగ్ షో అన్నట్టు. P1 వచ్చింది అంటే ఇట్స్ అ బిగ్ షో. ఓకే, సో అంటే ఒక పెద్ద సినిమా టైప్ ఉంటుంది అనమాట అది హడావిడి. ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు P1 ఇష్యూ రాగానే ఫస్ట్ మీకు మీ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో మీకు టికెట్ కనిపిస్తుంది P1 అని మెయిల్ వస్తుంది మీకు. అది P1 అయినా P2 అయినా P3 అయినా P4 అయినా మెయిల్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మెయిల్కి కూడా అది ట్యాగ్ అయి ఉంటుంది. ఓకే, టికెటింగ్ టూల్ అనేది మెయిల్కి మీ ఈమెయిల్కి ట్యాగ్ అయి ఉంటుంది. సో నాకు ఇప్పుడు P1 ఇష్యూ వచ్చింది. ఓకే, నాకు మెయిల్ వస్తుంది, వెంటనే మీకు కాల్ వస్తుంది. మనకి ఎప్పుడైనా సరే ఒక L1 టీమ్ ఉంటుంది, సర్వీస్ డెస్క్ టీమ్స్ ఉంటాయి. L1 టీమ్ లేకుండా సర్వీస్ డెస్క్ టీమ్స్ ఉంటాయి. ఓకే, ఆ సర్వీస్ డెస్క్ టీమ్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఏమైనా వస్తుంది అంటే P1 రేజ్ అయింది,
ఓకే, సో యూ నీడ్ టు బి వెరీ అలర్ట్ అనమాట. ఎంతమంది ఉన్నా గ్రూప్లో? ఓకే, సో మీకు P1 ఇష్యూ వచ్చింది, కాల్ వస్తుంది సర్వీస్ డెస్క్ నుంచి. సో మీరు వాట్ దే విల్ డూ, దే విల్ ఓపెన్ కాన్ఫరెన్స్. సో దే విల్ ఓపెన్ ఏ కాన్ఫరెన్స్ కాల్. ఓకే, కాన్ఫరెన్స్ కాల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మేజర్ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే P1 అనేది ఎప్పుడైనా సరే ఇట్స్ ఆల్వేస్ ప్రొడక్షన్. ఓకే, P1 అనేది ఆల్వేస్ మీకు ప్రొడక్షన్లోనే వస్తుంది. మీకు ప్రొడక్షన్లో ఇష్యూస్ అంటే P1 వస్తుంది. P2 కూడా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రీ ప్రొడక్ట్లో చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఆ క్రిటికల్ డెలివరీ ఉంది, నేను ప్రీ ప్రొడక్ట్లో చేసిన. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం యూ మైట్ గెట్ ఏ P2 ఇష్యూ. ఓకే, సో P3 అనేది జనరల్గా మీకు డెవలప్మెంట్ టెస్టింగ్లో వచ్చే ఇష్యూస్. ఓకే, అక్కడ మీకు సేమ్ P3 P4 అనేది డెవలప్మెంట్ టెస్టింగ్ అంటే ఏంటి, అప్లికేషన్ డెవలప్మెంట్ టెస్టింగ్ బాక్సెస్. ఖచ్చితంగా ఇప్పుడు లైనెక్స్ బాక్స్ అంటే లైనెక్స్ ఇట్స్ లైక్ దేర్ ఇస్ నో ఏమంటారు డెవలప్మెంట్ టెస్టింగ్ అనేది మనకి ఇట్లా ఉండదు కదా. మనం డెవలప్మెంట్ లైనెక్స్ బాక్స్ అంటున్నాం అంటే దానిపైన డెవలప్మెంట్ అప్లికేషన్ రన్ అవుతుందని అర్థం. ఓకే, సో డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఇష్యూస్ మనకి అన్ని కూడా P3 అండ్ P4లో మనకి కేటగరైజేషన్ ఉంటాయి. ఓకే, సో నాకు ఇప్పుడు P1 వచ్చింది. ఓకే, సో ఐ ఇమీడియట్లీ గెట్ ఏ ఈమెయిల్, దేనికైనా వస్తుంది, బట్ P1 ఈజ్ ఆల్వేస్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మీకు సర్వీసెస్ నుంచి కాల్ వస్తుంది, దే విల్ ఓపెన్ ఏ కాన్ఫరెన్స్ కాల్ అండ్ దే విల్ ఓపెన్ ఏ చాట్. ఓకే, సో ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఎవరెవరు ఉంటారు? ఓకే, సో ఈ కాల్లో చాట్లో ఓకే, సో ఎవరెవరు ఉంటారంటే, సో ఇనీషియల్గా మీరు లైనెక్స్ టీము, ఓకే, సీనియర్ పర్సన్ ఖచ్చితంగా ఉంటారు ఎవరైనా ఒకరు, ఆర్ఎల్స్ యువర్ లీడ్, లేదంటే ఎవరిపైన అయితే టికెట్ అసైన్ అయిందో. ఓకే, సో ఖచ్చితంగా ఒక లీడ్ ఆర్ సీనియర్ పర్సన్, లేకపోతే మీ మేనేజర్ కూడా కాల్లో ఉండొచ్చు. ప్రయారిటీ మనకి అంత ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ టీమ్స్ ఉంటాయి, then there will be network teams, then there will be cloud teams if there are any cloud teams ఉంటాయి, cloud teams కూడా ఉంటాయి, అండ్ ఆల్సో హోల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది. అంటే లైక్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ మేనేజ్ చేస్తున్నారో ఓకే వాళ్ళందరినీ కూడా కాల్లో తీసుకుంటారు. వీ డోంట్ నో వేర్ ఈస్ ద ప్రాబ్లం, మన ప్రాబ్లం ఏడుంది, ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది, ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఇర్రిలవెంట్. దేర్ ఈస్ అ ప్రొడక్షన్ ఇష్యూ అంటే కొంచెం బిజినెస్ లాస్ ఉండే ఛాన్స్ ఉంది. సో దే ఇన్వాల్వ్ ఎవ్రీవన్. ఆ కాల్లోకి ఆ సర్వర్కి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉంటాయో అప్లికేషన్, నెట్వర్కింగ్, ఓకే, సో క్లౌడ్ టీము, లైనెక్స్ టీము అందరినీ కాల్లోకి ఇన్వైట్ చేసిస్తారు, అందరినీ చాట్లోకి ఇన్వైట్ చేసేస్తారు. ఓకే, సో ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డేటాబేస్ టీమ్స్, ఓకే, సో డేటాబేస్ టీమ్స్ ఉన్న, మిడిల్ వేర్ టీమ్స్ ఉన్న అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. ఓకే, సో హూఎవర్ ఆర్ రిలేటెడ్ టు దట్ సర్వర్, ఏదో కొంచెం భాగం వాళ్ళకి ఆ సర్వర్లో ఉంది అంటే అందరినీ కూడా ఇందులోకి యాడ్ చేసిస్తారు. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ జాబ్ వచ్చేసి యాజ్ పర్ ది అలర్ట్. ఓకే, సో ఏదైతే అలర్ట్ వస్తుందో ఫస్ట్ పట్టుకునేది లైనెక్స్ అడ్మిన్ని పట్టుకుంటారు. ఎందుకంటే మీరు ఓనర్ ఆఫ్ ది సర్వర్, అంటే లైక్ యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్ దట్ బాక్స్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీథింగ్ హ్యాపెన్ ఆన్ ద లైనెక్స్ బాక్స్, లైనెక్స్ సర్వర్ పైన, సో ఫస్ట్ థింగ్ ఇస్ దే విల్ కమ్ టు యూ. ఓకే, దెన్ యూ నీడ్ టు డిగ్ ఇట్. లాగిన్ చేసిన తర్వాత నెట్వర్క్ ఇష్యూవా, డేటాబేస్ ఇష్యూవా, కనెక్టివిటీ ఇష్యూసా, ఓకే, సర్వీస్ డౌన్ అయిపోయిందా, సర్వీస్ రీస్టార్ట్ అవుతుందా, డిస్క్ ప్రాబ్లం వచ్చిందా, ర్యామ్ ప్రాబ్లం వచ్చిందా, ఆ తర్వాత మనం దాంట్లో డిగ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనకి P1 వచ్చిన తర్వాత లైక్ యూ హ్యావ్ టు బి ఇన్ ది కాల్. ఫస్ట్ కాల్లోకి వచ్చిన తర్వాత మనం ట్రబుల్ షూటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో వంటర్ లైక్ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్. మా సైడ్ అయితే లైక్ ఇఫ్ దేర్ ఆర్ నో ఇష్యూస్, విల్ సే లైక్ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్ ఆన్ ద లైనెక్స్ బాక్స్.
మెమరీ డిస్క్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయి, అప్లికేషన్ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పారు అనుకోండి, దెన్ అప్లికేషన్ టీమ్ విల్ చెక్ దేర్ అప్లికేషన్, కంప్లీట్ వాళ్ళ అప్లికేషన్ చెక్ చేయడము, అప్లికేషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఓకే, సో దేర్ మైట్ బి సంథింగ్ వెంట్ రాంగ్ ఇన్ ది అప్లికేషన్ ఊరికే రీస్టార్ట్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం దాన్ని మనకి తెలియదు, అప్లికేషన్ వాడు చెక్ చేయాలి ఏమైతుంది, వాళ్ళ లాగ్స్లోకి వెళ్ళి చెక్ చేస్తాడు వాట్ ఈస్ ద ఇష్యూ. వాడు అంటే లేదు అప్లికేషన్ సైడ్ బాగానే ఉంది, నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉంది, నాకు డేటాబేస్ కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, సో డేటాబేస్కి నా అప్లికేషన్ కనెక్ట్ అయితే లేదు, కనెక్షన్ ఊరికే రీసెట్ అని వస్తుందో లేకపోతే టైం అవుట్ వస్తుందో చెక్ చేయమంటాడు. దెన్ నెట్వర్క్ టీమ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళు చెక్ చేసి లైక్ ఓకే దేర్ ఇస్ ఏదో ల్యాగ్ ఉందో లేకపోతే ఏదో ప్రాబ్లం ఉందో వాళ్ళు చూసి వాళ్ళు చెప్తారు. లేదు అక్కడ కూడా ప్రాబ్లం లేదు, డేటాబేస్లోనే ఏదో ఇష్యూ వస్తుంది, ఓకే డేటాబేసే రిజెక్ట్ చేస్తుంది కనెక్షన్స్, నెట్వర్క్ సైడ్ ప్యాకెట్ లాస్ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, సో డేటాబేస్ వాడు రిజెక్ట్ చేస్తాడు. ఆ కాల్లో విత్ ఇన్ 4 hours ఇష్యూస్ సాల్వ్ చేయాలి. ఓకే, అందుకోసమనే ఎస్ఎల్ఏ ఉంటుంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఉంటుంది, నువ్వు 4 hours కంప్లీట్ చేయాలి. 4 hours కంప్లీట్ చేయకపోతే మళ్ళీ నీకు డబ్బులు పడుతుంది, ఫైన్ వేస్తాడు. ఓకే, సో అట్లా ఫైన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అగ్రీ చేస్తావు దానికి, యూ హావ్ డన్ ద అగ్రిమెంట్ సేయింగ్ దట్ ఐ విల్ కంప్లీట్ దిస్ ఇన్ 4 hours, అదర్వైజ్ వీ విల్ పే. మేము చేసేస్తాం, ఎందుకంటే మా దగ్గర ఎంత మంచి టీం ఉంది కాబట్టి మేము చేసేస్తామని ఆడ ఒప్పేసుకుంటాడు, తర్వాత అంతా కూడా మనం చేయాలి. అందుకోసమని ఇవన్నీ కాల్స్ స్టార్ట్ అయిపోతుంది. P1 అంటే ఇంత పెద్ద స్టోరీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు P1 లాగిన్ చేస్తారు. P1 లాగిన్ చేసిన తర్వాత నౌ యూ హ్యావ్ సీన్, సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అన్ ఇష్యూ ఇన్ ది లైనెక్స్. సో ఇక్కడ లైనెక్స్లో ఒక ఇష్యూ ఉంది, అంటే సర్వీస్ అనేది డౌన్ అయిపోయింది. ఓకే, యూ నీడ్ టు స్టార్ట్ ద సర్వీస్. ఓకే, లేదు దెర్ ఈస్ సమ్ ఫైల్ which has some file system which went for 100% all of a sudden something application చాలా హ్యూజ్ లాగ్స్ జనరేట్ చేసి 100% అయిపోయింది, సర్వర్ ఇట్స్ నాట్ వర్కింగ్ యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్, 100% ఫైల్ సిస్టమ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి? సో ఐ నీడ్ టు గో అండ్ ట్రబుల్ షూట్, ఐ నీడ్ టు డూ సమ్ చేంజెస్ హియర్. డెఫినెట్లీ ప్రొడక్షన్ బాక్స్లో నేను చెప్పిన లైక్ కమాండ్ కూడా మనము వితౌట్ పర్మిషన్ రన్ చేద్దామని చెప్పాను. Now you have a situation where you need to do the changes. Okay, so ఇక్కడ కాల్ అందరు ఉంటారు. ఓకే, అందరు ఉంటారు, యూ నీడ్ టు టేక్ ఆల్ ది అప్రూవల్స్, అందరు అప్రూవ్ చేస్తారు, కాల్లోనే అప్రూవ్ చేస్తారు. కాల్లో అప్రూవ్ చేసిన తర్వాత యూ డూ ది చేంజెస్. P1 అయితే సేమ్ సిచ్యువేషన్ మీకు P3లో, P4లో, P2లో కూడా రావచ్చు. ఓకే, సో P3లో అయినా సరే ఈవెన్ ఇఫ్ ఇట్స్ టెస్ట్ అండ్ డెవలప్మెంట్, వాళ్ళు క్రిటికల్ డెవలప్మెంట్ టెస్టింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు వెళ్ళి ఏదైనా రీస్టార్ట్ చేయాలంటే చేయలేము. ఓకే, దానికి కూడా అప్రూవల్స్ ఉండాలి. ఓకే, సో లేదు ఈ ఫైల్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నా, ఇది నేను సంథింగ్ ఐ వాంటెడ్ టు డూ, నేను అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఆల్సో ఐ హ్యావ్ ఎ ప్యాచ్, నేను ఒక ప్యాచ్ చేద్దాం అనుకుంటున్నా, దానికి సర్వర్ రీస్టార్ట్ చేయాలి. సర్వర్ రీబూట్ అనేది ఇష్టం కూడా చేయలేము. ఓకే, దేర్ ఇస్ ప్రాసెస్ ఫర్ దట్. సో దాన్ని మనం చేంజ్ ప్రాసెస్ అంటాం. ఓకే, అది చేంజ్ మేనేజ్మెంట్. ఓకే, బట్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అయితే లైక్ మోస్ట్ ఆఫ్ ది ఓవర్వ్యూ. ఓకే, సో ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, సో వెనెవర్ యూ సీ ఇన్సిడెంట్స్ అన్ని P1, P2, P3, P4లోకి వస్తే మీకు ఇది SLAs ఉంటాయి. ఓకే, సో P1 ఇష్యూస్ వచ్చినప్పుడు దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ హ్యాపెన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఇన్సిడెంట్స్. Okay, so these are the times, US, UK, US times. Okay, so these are your shifts. Okay, so these are the timings what we work. Okay, and also shift handover is very very important. Shift handover ante endi etla handover chestunnam manam chala chala important. And also this is a ticketing tool. These are the 3 ticketing tools, you need to check that. Okay, so ఖచ్చితంగా చెక్ చేయడానికి ట్రై చేయండి మీరే. ఓకే, సో నేను కూడా మీకు స్క్రీన్ షాట్స్ అవన్నీ చూపిస్తాను. ఓకే, అన్ని చూపిస్తాను, బట్ చెక్ ఆల్ దీస్ 3. ఓకే, సో 3 చెక్ చేయండి. జీరా అయితే యూ కెన్ ఆల్సో రిజిస్టర్, జీరాతో రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, రిజిస్టర్ చేసుకొని మీరు యూ కెన్ చెక్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో జీరాలో మీరు అన్ని చెక్ చేయొచ్చు. ఓకే, సో దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్లో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ప్రయారిటీస్. ఓకే, ప్రయారిటీస్ అండ్ సివియారిటీస్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో సివియారిటీని బట్టి మనము ప్రయారిటీ రేస్ చేస్తాము. సో క్రిటికల్, హై, మీడియంలో ఉంటాయి. సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అంటే మీకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ అన్ అగ్రిమెంట్ విత్ ద క్లయింట్స్. ఓకే, సో దట్ ఈస్ ది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. దెన్ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ ది
సర్వీస్ అంటే లైక్ దీస్ ఆర్ ద టైమ్స్ ఫర్ ది SLS సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. ఇది మనకి P1 ఇష్యూస్ వస్తే ఈ విధంగా మనము చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి చేంజ్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ చేంజ్ మేనేజ్మెంట్? చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో మనకి 3 different types ఆఫ్ చేంజెస్ ఉంటాయి. ఒకటేమో నార్మల్, ఒకటేమో ఎక్స్పడైట్, ఒకటేమో ఎమర్జెన్సీ. ఓకే, సో మనకి చేంజెస్ ఇట్లా కేటగరైజ్ అయ్యి ఉంటాయి. ఓకే, సో నార్మల్ చేంజ్ అనేది ఎప్పుడైనా సరే నాన్ బిజినెస్ అవర్స్లో చేస్తాం, దట్టు వీకెండ్లోనే చేస్తాం నార్మల్ చేంజెస్. ఓకే, ఎక్స్పైర్డెడ్ చేంజెస్ ఎప్పుడైనా మనము నాన్ బిజినెస్ అవర్స్లోనే చేస్తాం. ఓకే, ఇట్ మైట్ బి ఎనీ వీక్లో ఎనీ డే, అది వీక్ డే అవ్వచ్చు, వీకెండ్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ. వీ కెన్ డూ ఇట్ ఇన్ business hours whenever there is a P1. ఓకే, సో మీకు ఆల్రెడీ P1 అంటే ఏదో తెలుసు. ఓకే, సో మీకు P1 టికెట్ వచ్చింది, దానిపైన నేను ఏదైనా చేంజెస్ చేయాలంటే యూ కెన్ డూ ది ఎమర్జెన్సీ చేంజ్. ఓకే, సో ఇట్లా మనకి 3 different చేంజెస్ అనేటివి కేటగరైజేషన్ ఉంటాయి. సో నాన్ బిజినెస్ అవర్స్లో అప్రూవల్స్ ఎట్లా ఉంటాయి, సారీ నార్మల్ చేంజ్లో అప్రూవల్స్ ఎట్లా ఉంటాయి. ఓకే, సో వెనెవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నార్మల్ చేంజ్. ఓకే, సో ఇది ఖచ్చితంగా అప్రూవల్స్ తీసుకోవాలి. అది క్యాబ్లో. క్యాబ్ అంటే ఏంది? చేంజ్ అప్రూవల్ బోర్డ్. ఓకే, సో మీకు ఎవ్రీ వీక్ వెడ్నెస్డే, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వెడ్నెస్డే పెడితే, లేదంటే థర్స్డే పెడతాయి. ఓకే, వెడ్నెస్డే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ పెడతాయి. మీకు క్యాబ్ మీటింగ్ ఉంటుంది ఎవ్రీ వెడ్నెస్డే. యూ విల్ బి హ్యావింగ్ అ క్యాబ్ మీటింగ్. ఓకే, సో క్యాబ్ మీటింగ్ అంటే అందరూ అన్ని టీమ్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ లైనెక్స్ టీమ్, లైనెక్స్ అప్లికేషన్ నెట్వర్క్, డేటాబేస్, క్లౌడ్, డెవాప్స్ అందరూ ఉంటారు ఆ క్యాబ్ మీటింగ్. ఓకే, సో చేంజ్ అప్రూవల్ బోర్డ్ ఉంటుంది. చేంజ్ అప్రూవల్ బోర్డ్ ఎవ్రీ వెడ్నెస్డే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక చేంజ్ ఉంది. ఓకే, సో ఐ హ్యావ్ ఎ సర్వర్స్ వేర్ ఐ నీడ్ టు డూ ప్యాచ్. నాకు ఒక ప్యాచ్ వచ్చింది. ఓకే, ఐ నీడ్ టు షెడ్యూల్ ఏ ప్యాచ్. సో I have scheduled a patch in weekend. ఓకే, సో నేను ప్యాచ్ షెడ్యూల్ చేసిన వీకెండ్లో. ఓకే, సో ఈ సర్వర్లో నాకు అప్లికేషన్ ఉంది, డేటాబేస్ ఉంది. ఓకే, సో అప్లికేషన్స్, డేటాబేసెస్ రన్ అవుతుంది ఈ సర్వర్లో. ఓకే, సో నేను ఏం చేశాను అంటే నాకు ఒక ప్యాచ్ వచ్చింది. ఓకే, ఆ ప్యాచ్ నేను షెడ్యూల్ చేసిన, నార్మల్ బిజినెస్ అవర్స్లో నేను షెడ్యూల్ చేసిన. సో ఇప్పుడు నేను ఈ చేంజ్, ఓకే, సో ఈ చేంజ్ ఎక్కడ చూస్తాం మనం? అలా ఎవ్రీథింగ్ ఇన్ చేంజ్ టూల్ ఇన్సిడెంట్ టూల్ ఒకటి. ఓకే, ఇట్ మైట్ బి రెమెడీ, స్నో, జీరా, ఏదైనా అయ్యొచ్చు. ఓకే, సో ఈ చేంజ్ నేను ప్రిపేర్ చేసిన. ఓకే, కంప్లీట్లీ చేంజ్ నేను ప్రిపేర్ చేసి ఐ హావ్ గివెన్ డిస్క్రిప్షన్, వై ఇట్ ఈస్ రిక్వైర్డ్, వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఓకే, సో నేను మీకు చేంజ్ డాక్యుమెంట్, ఇన్సిడెంట్ డాక్యుమెంట్ పంపిస్తా. ఓకే, సో ఐ షేర్ విత్ యూ దట్. ఓకే, సో చేంజ్లో నేను డిస్క్రిప్షన్, ఎందుకు చేస్తున్నా చేంజ్, వై ఇట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ చేంజ్, అవన్నీ కూడా నేను అందులో మెన్షన్ చేయాలి.
మెన్షన్ చేయకపోతే అప్రూవ్ చేయదు. ఖచ్చితంగా నువ్వు ఎందుకు చేస్తున్నావు రీజన్ చెప్పాలి. ఎందుకంటే యు ఆర్ రీస్టార్టింగ్ అ సర్వర్ విచ్ మైట్ బి ఎనీవేర్. దిస్ మైట్ బి ప్రొడక్షన్, దిస్ మైట్ బి నాన్ ప్రొడక్షన్, ఏదైనా ఉండొచ్చు. ప్రొడక్షన్ ఆ నాన్ ప్రొడక్షన్ అనేది రిలవెంట్. ఓకే, ఇట్ మైట్ బి ప్రొడక్షన్, ఇట్ మైట్ బి నాన్ ప్రొడక్షన్. ఓకే, సో ఇక్కడ నాకు సర్వర్స్ ప్యాచ్, సర్వర్స్ ఉంది, ప్యాచ్ ఉంది. సో వీకెండ్ లో నేను నార్మల్ చేంజ్ ని షెడ్యూల్ చేసాను. సో షెడ్యూల్ చేసిన తర్వాత దీన్ని నేను క్యాబ్ లో పెడతాను. అంటే ఐ జాయిన్ దట్ కాల్ హూఎవర్ ఇట్స్ ఇన్ ది షిఫ్ట్. ఓకే, సో ఎవ్రీ వెడ్నెస్డే మనకి ఏదైతే బిజినెస్ అవర్స్ ఉంటాయో, యూఎస్ అనుకోండి, యూఎస్ బిజినెస్ అవర్స్లో 6 o'clock ఉంటుంది. లేదు యూకే అనుకోండి 3 o'clock, లేకపోతే ఈవినింగ్ 6 కూడా ఉండొచ్చు. సో బిజినెస్ అవర్స్లో ఉంటాయి మోస్ట్లీ. ఓకే, ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు కాబట్టి క్యాబ్స్. సో ఈ క్యాబ్ కాల్లో నేను జాయిన్ అయ్యి, సో దిస్ ఈజ్ మై చేంజ్. ఓకే, సో దీస్ ఆర్ ద సర్వర్స్ లిస్ట్. ఓకే, ఒక 10 సర్వర్స్ లిస్ట్ ఇచ్చేసి, ఓకే, సో వీటిపైన నేను ప్యాచ్ చేస్తున్నా. సో దేర్ విల్ బి డౌన్ టైం. ఓకే, రీస్టార్ట్ ఉంటుందా ఉండదా, డౌన్ టైం ఉంటుందా ఉండదా అడుగుతాడు. ఓకే, సో దేర్ ఈస్ అ రీస్టార్ట్ హ్యాపెన్స్, సో దేర్ విల్ బి అ డౌన్ టైం. ఓకే, సో డౌన్ టైం ఉంటుంది. డౌన్ టైం ఉన్నప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ హై అవైలబిలిటీ, ఆ సినారియోస్ అని తర్వాత మాట్లాడు. ఓకే, సో దేర్ ఇస్ యూ సే లైక్ దిస్ ఇస్ ద సర్వర్, దేర్ ఇస్ అ డౌన్ టైం ఆన్ దట్ సర్వర్. అంటే సర్వర్ని మాత్రం మేము డౌన్ చేస్తాం. సో ఇక్కడ అప్లికేషన్ వాడు వస్తాడు. ఓకే, క్యాబ్లో ఏం అడుగుతారంటే, సో ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్, ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఓకే, ఈ సర్వర్ రీస్టార్ట్ అవుతుంది, పలానా సర్వర్. ఓకే, ఈ సర్వర్ రీస్టార్ట్ అవుతున్నప్పుడు దీనిపైన ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయని అడుగుతాడు. అప్పుడు వీడు ఏమంటాడు, అప్లికేషన్ వాడు, లేదు నాకు క్రిటికల్ అప్లికేషన్ రన్ అవుతుంది ఆ వీకెండ్లో, ఆ సర్వర్ రీస్టార్ట్ చేయొద్దంటాడు. ఓకే, వాడు రీజన్ ఇవ్వాలి, ప్రాపర్ రీజన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ ప్యాచ్ వచ్చింది అనుకో, సెక్యూరిటీ ప్యాచ్కి ఈ అప్లికేషన్ వాడి రిక్వైర్మెంట్కి ఏది ప్రయారిటీ చూస్తారు. ఓకే, లేదు ఇది నార్మల్ ప్యాచ్ బట్ అప్లికేషన్ క్రిటికల్ ఉంది, ఓకే రీస్టార్ట్ చేయొద్దు అంటే దీన్ని నెక్స్ట్ వీక్కి రీస్కెడ్యూల్ చేస్తారు. లేదు ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నప్పుడు దే విల్ అప్రూవ్ ఇట్. అప్రూవ్ చేసేస్తారు. ఓకే, సో నౌ దిస్ హ్యాస్ టు గో ఇన్ టు ది వీకెండ్. కరెక్ట్ టైం స్లాట్స్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను 9 AM to 12 PM ఇస్ మై చేంజ్. 9 AM నుంచి 12 PM నా చేంజ్ అన్నప్పుడు ఐ నీడ్ టు ఫినిష్ దట్ వర్క్ విత్ ఇన్ దిస్ టైం. ఈ టైం స్లాట్లో నేను చెయ్యకపోతే ఐ నీడ్ టు రివర్ట్ ఆల్ ద చేంజెస్. ఆ చేంజెస్ అన్ని రివర్ట్ చేసి చేంజ్ ఎందుకు ఫెయిల్ అయింది అనే రీజన్ ఉంటుంది, మళ్ళీ దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ పెరిగారు ఎందుకు చేంజ్ ఫెయిల్ అయింది అనేసి. ఓకే, సో చేంజ్ చేయలేకపోయినా మనం విత్ ఇన్ ది టైం పీరియడ్ అంటే యూ హ్యావ్ టు రివర్ట్ దట్ చేంజ్. ఎందుకంటే లేదు ఇప్పుడు మీరు 1 o'clock దాకా చేసిరు అనుకోండి, 12:30కి అప్లికేషన్ వాడు ఏదో చేస్తున్నాడు, అరే చేంజ్ టైం అయిపోయింది వాడు చేస్తున్నాడు, దెర్ విల్ హ్యూజ్ ఎస్కలేషన్. ఓకే, సో ఎప్పుడైనా సరే అందుకోసమైనా మీరు ముందే చూసుకోవాలి. లేదురా మనకు 5 hours పడుతుండొచ్చు అన్నప్పుడు యూ కెన్ చేంజ్ దిస్ టు 2. అది నీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాచ్ ఎంత టైం పడుతుందని నీకు తెలుస్తుంటుంది. ఓకే, నువ్వు ఆల్రెడీ టెస్ట్ చేస్తావు ఇప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతనే నువ్వు మూవ్ చేస్తున్నాను, అది ఇక్కడ తెలిసిపోయి ఉంటుంది. లేదు అట్లా అంటే నువ్వు రెగ్యులర్గా చేసే ప్యాచెస్ ఉంటాయి. రెగ్యులర్ ఎప్పుడు చేసే ప్యాచెస్ కి ఇంత టైం పడుతుంది. ఇప్పుడు సింపుల్ ఏమేస్తుంది సార్, జనరల్లీ సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ చేయాలన్నా కానీ మనం 2 hours తీసుకుంటాం. అది ఎంత జాబ్, అది 2 minutes జాబ్. సేఫ్ సైడ్ గా 2 hours పెట్టుకుంటారు టైం. సో ఇట్లా కూడా ఇప్పుడు నీకు ఈ చేంజ్ చేయడానికి 1 hour పడుతుంది అనుకో, 5 hours పెట్టుకుంటారు. ఓకే, సో సేఫ్ సైడ్ లో పెట్టుకుంటారు అన్ని టైమింగ్స్. ఓకే, సో అట్లా పెట్టుకొని మనం క్యాబ్కి వెళ్తాం. క్యాబ్లో మనకు అప్రూవల్ వచ్చిన తర్వాత విల్ బి మూవింగ్ ఫర్ దట్ నార్మల్ చేంజ్. సో ఇప్పుడు నాకు దిస్ ఈస్ నార్మల్, నాకు P3లో ఇష్యూ వచ్చినా కానీ P3 టికెట్ రేస్ చేసినప్పుడు దిస్ ఈస్ ద చేంజ్ వీ నీడ్ టు డూ. ఓకే, ఒక డిస్క్ ఊకే ఫిల్ అవుతుంది, మనం డిస్క్ యాడ్ చేయాలి దీనికి అన్నప్పుడు దే విల్ డూ ఇట్ ఇన్ ది వీకెండ్ బై స్కెడ్యూలింగ్ ఇట్. దీన్ని నార్మల్ అండ్ స్కెడ్యూల్డ్ చేంజెస్ అంటాం. ఓకే, మనం స్కెడ్యూల్ చేసి నార్మల్ చేంజ్ చేస్తుంది. సో నౌ ఐ హ్యావ్ ఎ ఇష్యూ విత్ ది P2.
P2 ఇష్యూ వచ్చింది. ఓకే, P2 ఇష్యూ వచ్చినప్పుడు దెర్ ఈస్ సంథింగ్ లైక్ ఇందాక ఇక్కడ డిస్క్ యాడ్ చేసి అవసరం పడదు. ఇట్స్ వెరీ అర్జెంట్. ఓకే, కాకపోతే ఏంటంటే బిజినెస్ అవర్స్ లో చేసే అంత అర్జెన్సీ లేదు. వేర్ వీ కెన్ క్లియర్ సమ్ ఫైల్స్. ఓకే, సో వేర్ ఇట్ విల్ వర్క్ ఫర్ 1 వీక్ వరకు వర్క్ అవుతుంది, ఆర్ 2-3 డేస్ వర్క్ అవుతుంది మనం ఫైల్స్ క్లియర్ చేస్తే. కానీ డిస్క్ ఖచ్చితంగా యాడ్ చేయాలి అన్నప్పుడు మనం ఎక్స్పైర్డ్ డేట్ చేంజ్ తీసుకుంటాం. ఓకే, ఎక్స్పైర్డ్ డేట్ చేంజ్ లో ఏం చేస్తాం అంటే విల్ టేక్ ఆల్ ది అప్రూవల్స్. ఓకే, ఎక్స్పైర్డ్ డేట్ లో కూడా వాట్ విల్ డూ, విల్ టేక్ ఆల్ అప్రూవల్స్. అంటే మీరు ఇట్లనే సేమ్ ఈ చేంజ్ ఎట్లుంది, ఈ చేంజ్ని మీరు తయారు చేసి మీరు అప్రూవల్స్ కి తీసుకెళ్తారు. దాన్ని క్యాబ్ మీటింగ్ లోకి వెళ్ళారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు క్యాబ్ మీటింగ్, బట్ యు ఆర్ టేకింగ్ ఆల్ ది అప్లికేషన్ అప్రూవల్స్, నెట్వర్కింగ్ టీమ్ అప్రూవల్స్, డేటాబేస్ టీమ్ అప్రూవల్స్. ఎందుకంటే ఆల్రెడీ P2 లో మీరు మాట్లాడుంటారు. ఓకే, సో మీరు డైరెక్ట్గా వాళ్ళకి పింగ్ చేసి త్రూ చాట్, త్రూ ఈమెయిల్, త్రూ కాల్ అప్రూవల్స్ తీసుకుంటారు. ఓకే, అప్రూవల్స్ తీసుకొని యూ విల్ స్కెడ్యూల్ దట్ చేంజ్ ఆన్ దట్ డే. అది వెడ్నెస్డేనో, థర్స్డేనో, ఫ్రైడేనో, మండేనో, ట్యూస్డేనో, ఏదో డే, ఎనీ డే, ఆ డేలో మీరు చేంజ్ చేస్తారు. దట్ టు ఇన్ ది నాన్ బిజినెస్ అవర్స్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ యుఎస్ టైమింగ్స్. ఓకే, సో యుఎస్ టైమింగ్స్ అంటే మార్నింగ్ చేయొచ్చు చేంజ్, వాళ్ళ మిడ్ నైట్ లో మనము చేంజెస్ చేయొచ్చు. యూకే కూడా అంతే, వాళ్ళ మిడ్ నైట్ మన మిడ్ నైట్ టైం 1-2 PM AM కి మనము చేంజెస్ చేయొచ్చు. ఓకే, సో అట్లా మనకి ఎక్స్పైర్డ్ చేంజ్ అనేది చేస్తాం. ఎమర్జెన్సీ చేంజ్, ఎమర్జెన్సీ చేంజ్ P1 ఇష్యూ నేను ఆల్రెడీ ఇందాక మాట్లాడాను. సో నేను ఇప్పుడు సర్వర్ని రీస్టార్ట్ చేయాలి, ప్రొడక్షన్ సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. P1 ఇష్యూ వచ్చింది. దెన్ ఐ విల్ డూ ఇట్ బై టేకింగ్ అప్రూవల్స్ ఫ్రమ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ ది కాల్. కాల్ ఉన్న వాళ్ళ దగ్గర, అందరి దగ్గర అప్రూవల్ తీసుకొని రీస్టార్ట్ చేసేస్తాను. రీస్టార్ట్ చేసిన తర్వాత ఐ విల్ క్రియేట్ ఎ చేంజ్. ఓకే, చేంజ్ క్రియేట్ చేసి చేంజ్ లో అప్రూవల్స్ తర్వాత తీసుకుంటాం. ఇది ఓన్లీ త్రూ ఫోన్ మీరు అప్రూవల్ తీసుకున్నారు. త్రూ ఫోన్ అప్రూవల్ తీసుకొని చేంజ్ చేసేసినారు. ఓకే, ఒక 1 month 2 months తర్వాత అరే ఎందుకు రైస్ సర్వర్స్ చేంజ్ చేసిరు అంటే ఎవరికి గుర్తుండదు. నేను అప్రూవ్ చేయాలంటారు. ఓకే, అప్పుడు తెలియదు ప్రాబ్లం. అంతేగా ఇప్పుడు నెట్వర్క్ టీమ్ వాడు ఉన్నాడు, ఒకటి జాయిన్ అయ్యాడు, లీడ్ జాయిన్ అయ్యాడు, వాడు 1 month తర్వాత వాడు వెళ్ళిపోయాడు కంపెనీ నుంచి. తర్వాత వచ్చి అడుగుతారు అరే ఎవరు అప్రూవ్ చేసిందంటే వాడు చేసిందంటే వాడు లేడు. మరి హూ విల్ బి ది రెస్పాన్సిబుల్ ఫర్ దట్? యూ షుడ్ హ్యావ్ ఎ డాక్యుమెంటేషన్ లైక్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. నీ దగ్గర డాక్యుమెంటేషన్ లేకపోతే ఏమంటారు ప్రూఫ్ ఉండాలి. ఓకే, సో చేంజ్ మీరు ఆల్రెడీ కాల్లో తీసుకున్నారు, ఇంప్లిమెంట్ చేసేసారు. ఇమ్మీడియట్ గా చేంజ్ క్రియేట్ చేసి చేంజ్ లో అప్రూవల్స్ అన్ని తీసుకొని దాన్ని క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే అది P1 కి ట్యాగ్ అయి ఉంటుంది కాబట్టి. ఈ చేంజ్ లాంచ్ చేసి ఈ టికెట్ ని మనము ఇంటిగ్రేట్ చేస్తాం. P1 టికెట్ ని మనము ట్యాగ్ చేసి పెడతాము. ట్యాగ్ చేసి పెడితే మీకు అప్పుడు ఎప్పుడు చూసినారో అది తెలిసిపోతుంది. ఎందుకంటే మీకు 3-4 రోజుల తర్వాత గుర్తుండే, ఎందుకంటే ఎన్ని టికెట్లు వస్తుంటాయి కదా. సడన్ ఈ టికెట్ ఏంటి అంటే మీకు గుర్తు, ఆ టికెట్ ఓపెన్ చేసి ఏం ట్యాగ్ అయింది, P1 ట్యాగ్ అయిందా, ఎందుకు చేసామని మీకు ఆ విధంగా తెలుస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద చేంజ్ ప్రాసెస్. ఓకే, సో ఇన్సిడెంట్ చేంజ్ ప్రాసెస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది.